మాట యందు తప్పని వాడు తన సర్వ శరీరమును లోపరుచుకొనుచున్నాడు అన్నాడు. నువ్వు మాట గాని తప్పకుండా ఉంటే, మాట తప్పని దేవుడు ప్రతి వాగ్దానము నీకు నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన తర్వాత, ఒక తీర్మానం చేసిన తర్వాత ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలి. ప్రభువా, నా జీవితంలో నేను ఇక మందు తాగను, సిగరెట్ తాగను ప్రభువా. చెప్పుకున్నావుగా, ఎన్నిసార్లు తప్పిపోయావు ప్రభువా. ఆ పాత స్నేహాన్ని మరలా నేను ఎప్పుడు కదిలించుకోను ప్రభువా. ఈరోజు నీ సన్నిధిలో తీర్మానం చేసుకుంటున్నాను. తప్పిపోయావుగా, మాట తప్పావుగా ప్రభువా. నేను విడిచిపెట్టినటువంటిది అది ఏదో విగ్రహారాధనతో సహా నేను మరలా దాని జోలికి వెళ్ళను అన్నావు. మాట మీద నిల్చున్నావా? దేవుడి నీ విషయంలో ఎంత దుఃఖపడుతున్నాడో తెలుసా? ఎంత తన హృదయం కోసినట్టు అనిపిస్తుందో తెలుసా? ఒక మనుషులు మాట ఇచ్చి తప్పితేనే మనకే గుండెలు పిండినట్టుంటుంది. సహజంగా మనుషులమైన మనకే అంత బాధ వచ్చినప్పుడు దేవుడు ఎంత బాధపడతాడు? దేవుడు ఎప్పుడైనా మాట తప్పాడా? చెప్పరేంటండి.